అక్బర్ సభలో తెనాలి రామకృష్ణ. అక్బర్ బాద్షా కొలువులో బీర్బల్కి ఉన్న ప్రత్యేకతేంటో ఎవరికీ చెప్పనక్కర్లేదు. అటువంటి బీర్బల్ అక్బర్ బాద్షా సరదాగా రాజ్య సంచారానికి చెరొక గుర్రం మీద వెళ్లారు. వెళుతూ వెళుతూ అక్బర్ బీర్బల్తో ఇలా అంటున్నాడు. బీర్బల్ గారు, మన రాజ్యంలోని ఈ పల్లెలు, ఈ స్వచ్ఛమైన గాలి చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి కదా అని అన్నాడు. అప్పుడు బీర్బల్ ఇలా బదులిస్తున్నాడు. అవును జహాపన, మీ పాలనలాగానే ఇవి కూడా అన్నాడు. అలా కాస్త ముందుకు వెళ్ళాక ఒక చెట్టు కింద గ్రామస్తుల పంచాయతీ జరుగుతుంది. అది చూసిన అక్బర్, బీర్బల్ గారు, అక్కడ జనం ఎందుకో సమూహంగా కూడారు. ఏదైనా సమస్య ఉంటుందేమో చూద్దాం పదండి అని అనడంతో ఇద్దరూ గుర్రాలు దిగి వెళ్లి చూస్తున్నారు. అక్కడ రచ్చబండ మీద ఉన్న పెద్ద మనిషితో ఇద్దరు అన్నదమ్ములు తమ సమస్యని చెప్పుకున్నారు. అప్పటి వరకు జనం మధ్యన ఉన్న అక్బర్, బీర్బల్ ఇద్దరూ జనం ముందుకొచ్చారు. జనం తమ రాజుకి ప్రణామాలు చేశారు. బీర్బల్ గారు, ఈ సమస్యపై మీ అభిప్రాయం చెప్పండి. చిత్తం ప్రభు. చూడవయ్యా చిన్నాయన, నీ వాటాగా వచ్చిన దాన్ని నువ్వు చంపుకోవాలనుకుంటున్నావంటే దానివల్ల నీకు లాభం లేకపోగా మీ అన్నకి మాత్రమే లాభం జరుగుతుండాలి, అంతేనా? అంతే అయ్యా. సరే, ఒక పని చేద్దాం. మీ అన్న భాగం నీకిచ్చి నీ భాగాన్ని మీ అన్నకు బదిలీ చేస్తే అప్పుడు కూడా ఆ చెట్టుని నరుకుతావా? నరకను ప్రభు. ఇంతలో అన్న కలగజేసుకుంటూ ఇలా అంటున్నాడు. అలా బదలాయింపు ఎలా కుదురుతుంది ప్రభు? కుదరదు. ఎవరి భాగం వారికే మిగలాలి. అదే ఎందుకని? ఎందుకంటే నా భాగానికి పై కొమ్మలు వచ్చాయి, నా తమ్ముడి భాగానికి ఆ చెట్టు మొదలు వచ్చింది కనుక. అంటే ఈ చెట్టుని మీ పెద్దలు చెరిసమంగా పంచుకోమన్నారు, అంతేనా? అవును ప్రభు. అందుకే కింది భాగం వాడికి ఇచ్చి పై భాగాన్ని నేను తీసుకున్నాను అని అమాయకుడిలా నటిస్తుంటే బీర్బల్కి కోపం వచ్చి, రాజభటులారా, ఈ అత్యాశని బంధించండి అన్నాడు. వెంటనే అన్న భయపడి, వద్దు ప్రభు, మన్నించండి. నేనే కావాలని అమాయకుడైన నా తమ్ముడిని మోసం చేసి ఫలభాగాన్ని నేను తీసుకొని కింది భాగాన్ని తమ్ముడికి అంటగట్టాను. అందుకే సమస్యను కూడా తికమకగానే పెద్దల ముందు ఉంచాను అని చెప్పాడు. ఇక ఆ తరువాత ఆ చెట్టు మీద వచ్చే ఫలాన్ని ప్రతిసారి ఇద్దరు చెరిసమంగా పంచుకోమని, అంతేకాక ఇన్నేళ్లుగా అన్నగారు తమ్ముడికి పెట్టకుండా తిన్న లాభాన్ని కూడా తిరిగి తమ్ముడికి ఇవ్వమని అక్బర్ సమక్షంలో బీర్బల్ తీర్మానం చేశాడు. అది చూసిన అక్బర్ బీర్బల్ సునిశిత దృష్టిని కొనియాడాడు. అలా రోజులు గడుస్తున్నాయి. అక్బర్ చక్రవర్తి తన మంత్రి బీర్బలే ఈ ప్రపంచంలోకెల్లా తెలివైనవాడిగా భ్రమపడుతున్న తరుణంలో ఒకరోజు సభలో బీర్బల్ లేని సమయంలో ముగ్గురు అన్నదమ్ములు ఒక సమస్యతో సభకు వచ్చారు. చెప్పండి, మీ సమస్య ఏంటి? ప్రభు, మేము ముగ్గురం అన్నదమ్ములం. నేను పెద్దవాడిని, లింగయ్యని. వీడు రెండవవాడు, సుబ్బయ్య. ఇక వాడు ఆఖరివాడు, వెంకయ్య. మా ముగ్గురికి మా తల్లి అంటే చాలా ప్రేమ. అలా అని ముగ్గురం ఒకే ఇంట్లో ఉండలేము. ఎందుకంటే మా భార్యలకి ఒకరితో ఒకరకు పడదు. ఇలాంటప్పుడు తల్లిని ఎవరి దగ్గర ఉంచుకోవాలో తేలడం లేదు. అవును ప్రభు, మా తల్లిగారంటే మాకు అమితమైన ప్రేమ. అదే మా సమస్యకి కారణం. దయచేసి ఈ సమస్యని మీరే తీర్చాలి ప్రభు అని అన్నారు. ఆ రోజుకి బీర్బల్ సభలో లేకపోవడంతో అక్బర్కి ఏమీ తోచక తీర్పుని వాయిదా వేశాడు. తనే స్వయంగా బీర్బల్ దగ్గరికి వెళ్ళాక బీర్బల్ అనారోగ్యంతో మంచం మీద పడుకుని ఉన్నాడు. అప్పుడు అక్బర్ ఇలా అంటున్నాడు. బీర్బల్, మీ ఆరోగ్యానికి ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది మీకు? వాతావరణం మార్పు వల్ల జ్వరం వచ్చింది జహాపన. ప్రస్తుతానికి కొంత నయం, కానీ విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పారు. సరే కాని నా కోసం మీరే స్వయంగా రావటమేంటి మహారాజా? మరో 2 రోజులైతే ఆరోగ్యం బాగుపడ్డాక నేనే వచ్చేవాడిని కదా. లేదు బీర్బల్, ఈరోజు సభకి ఒక వింత సమస్య వచ్చింది.
దానికి మీరైతే వెంటనే పరిష్కారం చెప్పేవారు. కానీ ఇప్పుడు మీరు విశ్రాంతిలో ఉన్నారు. ఈ సమస్యని ఎలా తీర్చాలి? ఎవరు తీర్చాలి? నాదొక చిన్న సలహా ప్రభు. మన చుట్టుపక్కల అన్ని దేశాలలో తెలివైన వారిని పిలిపించి ఆ సమస్యని పరిష్కరించండి అని చెప్పడంతో అక్బర్ అన్ని రాజ్యాలకు వర్తమానం పంపాడు. అప్పుడు విజయనగరం నుండి తెనాలి రామలింగడు అక్బర్ సభకు వచ్చాడు. అతన్ని చూసి, తెనాలి అంటే నీవేనా? మా సమస్యని తీర్చగలవా? ఆ జగదాంబ దయ ఉండాలే కాని ఏ సమస్యనైనా తీర్చగలను అన్నాడు. అప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ములు సభకు వచ్చారు. అప్పుడు తెనాలి వారి సమస్య విని ఇలా అంటున్నాడు. అంటే మీ ముగ్గురికి మీ తల్లి మీ దగ్గరే ఉండాలి అని ఉంది. కానీ ఎవరి దగ్గర ఉంచుకోవాలో తెలియడం లేదు. పోనీ ముగ్గురు ఒక్క చూరిన ఉండాలంటే మీ ఇల్లాళ్ళు ఒప్పుకోరు. అలా అని తల్లిని వాటాలు కూడా వేయరు. బాగుంది, మంచి సమస్యే. దీనికి నా జగదాంబ ఒక చక్కటి పరిష్కారం చెబుతుంది. చేస్తారా? చేస్తామని ఆ ముగ్గురు చెప్పారు. అప్పుడు తెనాలి రామలింగడు 3 మూతలు పెట్టి ఉన్న మాయా కుండలని బుట్టలతో తెప్పించి ఇలా అంటున్నాడు. ప్రభూ, ఈ మాయాకుండలు స్వయంగా ఆ జగదాంబ ప్రసాదించింది. ఇవి ఈ ముగ్గురిలో ఏ కొడుకుని తన తల్లి అంటే అమితమైన ప్రేమ ఉంటే అతని కుండ లోపల తెల్లటి తెలుపు పూత ఏర్పడుతుంది. కాబట్టి తెలుపు రంగు ఎవరి కుండలో ఉంటే వారి దగ్గరే తమ తల్లిని ఉంచుకోవచ్చు అని చెప్పి ఆ కుండలను ఇచ్చి పంపించాడు. ఆ తెల్లవారి మళ్ళీ అన్నదమ్ములు ముగ్గురు ఆ మూతలు పెట్టుకున్న కుండలతో సభకు వచ్చారు. అప్పుడు తెనాలి, మీ ముగ్గురు మీ చేతులతో ఆ కుండల మూతలు తీసి జహాపన వారికి చూపించండి. న్యాయం ఆయనే చెబుతారు అన్నాడు. ఆ ముగ్గురు కుండల మూతలు తీస్తే ముగ్గురి కుండల్లోనూ తెల్లటి తెలుసు ఉంది. అప్పుడు, మళ్ళీ సమస్య అలానే ఉంది కదా తెనాలి. ఈ ముగ్గురిలో ఎవరి దగ్గర తల్లి ఉండాలి? ఎవరి దగ్గర ఉండనక్కర్లేదు. ఈ ముగ్గురికి శిరచ్ఛేదన చేయించండి ప్రభూ అనేసరికి అందరూ నిర్ఘాంతపోయి చూశారు. అవును ప్రభూ, ఇవేమీ మాయాకుండలు కావు, మామూలు కుండలే. వీరి బుద్ధిని బయటకు తీయడానికి అబద్ధం చెప్పాను. ఈ ముగ్గురు చేతిగోళ్లను పరిశీలించండి. వీళ్లే ఒకరి కుండకి ఒకరు, ఒకరికి తెలియకుండా ఒకరు సున్నం వేసుకుని వచ్చారు. అంటే దీని అర్థమేమిటి? వీరిలో ఎవరికి తల్లిని తమ దగ్గర ఉంచుకోవడం ఇష్టం లేదు. కానీ ఇంకా ఆస్తి పంపకాలు కాలేదు కదా. తమ తల్లి దృష్టిలో తాము చెడ్డవారు కాకూడదని తమ భార్యలని గయ్యాలలు చేసి వీళ్ళు ముగ్గురు ఒకే నాటకం ఆడారు. అందుకే ఒకరు మరొకరి కుండకి చాటుగా పోయి సున్నం పూసి వచ్చారు. అవునా కాదా అని గదమాయించాడు. అప్పుడు వాళ్ళు తమ తప్పు ఒప్పుకొని క్షమాపణ కోరారు. చివరిగా అక్బర్ ఇలా తీర్పు ఇచ్చాడు. మీ ముగ్గురు కలిసి ఉండి మీ తల్లిని చూసుకోండి. లేదా ఆమె ఆస్తిపై ఆశ వదులుకుంటే ఆమె తనని చూసుకునేవారికే ఆ ఆస్తి ఇస్తుంది అని చెప్పడంతో తమ బుద్ధిలేని తనాన్ని ఒప్పుకొని తమ తల్లిని ముగ్గురూ కలిసి ఒకే ఇంట్లో ఉండి కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు బీర్బల్ వచ్చి, చూశారా జహాపన, ఈ ప్రపంచంలో మనకన్నా తెలివైన వారు ఉంటూనే ఉంటారు. ఈ విషయాన్ని మీకు తెలియపరచాలనే నా మిత్రుడైన తెనాలిని మన సభకి వచ్చేలా చేశాను. తెలివి ఏ ఒక్కరు సొత్తు కాదు ప్రభూ. ఏమంటావు మిత్రమా? అంతా జగదాంబదయ అన్నాడు. ఆ విధంగా అక్బర్ సభకి తెనాలి రామలింగడు వచ్చి ఒక సమస్యని పరిష్కరించాడు. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.